హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి నవల్స్. ఫ్రెండ్స్, మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దామా? సహజ బెదరకుండా అలాగే చూస్తూ, ఈ అమ్మాయిని పాడు చేయాలని చూస్తావా? ఛీ, నీలాంటి వారి వల్లే నాలాంటి ఆడపిల్లలను చదివించాలన్నా, ఉద్యోగాలకు పంపించాలన్నా భయపడుతున్నారు తల్లిదండ్రులు అని తన బ్యాగ్లో నుండి ఫోన్ తీసి 100కు కాల్ చేసి అక్కడ తాను చూసింది అంతా వివరంగా చెప్పింది సహజ. ఇంతలో అటువైపు ఒక అంబులెన్స్ వస్తుండడంతో దానికి ఎదురెళ్ళి ఆపి ఆ అమ్మాయిని అందులోకి ఎక్కించింది సహజ. అమ్మాయితో పాటు వెళదామనుకొని అంబులెన్స్లోకి ఎక్కబోతుండగా సహజ భుజం పట్టుకొని లాగాడు శరత్. హౌ డేర్ టు టచ్ మీ అని గట్టిగా అరిచింది సహజ. ఉష్ అని నోటి మీద వేలు పెట్టి కోపంగా చూశాడు శరత్. మీరు వెళ్ళండి అన్నట్లు అంబులెన్స్ లోపల కూర్చున్న నర్స్కి సైగ చేశాడు శరత్. అతను ఓకే అన్నట్టు తల ఆడిస్తూ డోర్ వేశాడు. సహజ అయోమయంగా శరత్ వైపు అంబులెన్స్ వైపు మార్చి మార్చి చూస్తూ, అంటే వీళ్ళు నీ మనుషులా, ఆపండి అంటూ వెళుతున్న అంబులెన్స్ వెనక పడింది. అయినా వాళ్ళు ఆపకుండా వెళ్ళిపోవడంతో నిరాశగా అక్కడే కూలబడింది. ఇంతలో అక్కడికి పోలీస్ జీప్ వచ్చి ఆగడంతో లేచి జీప్ దిగుతున్న ఎస్ఐ దగ్గరికి వెళ్ళి తను చూసింది అంతా వివరంగా చెప్పి శరత్ని చూపించడానికి వెనక్కి తిరిగింది. కానీ అక్కడ శరత్ లేడు. అయ్యో, అతను ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు సార్, మీరు వస్తున్నారని తెలిసి పారిపోయినట్టున్నాడు అని సహజ కంగారు పడుతుంటే, మీరేమీ కంగారు పడకండి మేడం, మేము వాళ్ళని వెతికి పట్టుకుంటాం. ఇంతకు అంబులెన్స్ ఎటువైపు వెళ్ళింది, దాని నంబర్ ఏమైనా నోట్ చేశారా అని అడిగాడు ఎస్ఐ. కంగారులో నంబర్ నోట్ చేయలేదు సార్, అంబులెన్స్ ఇటువైపు వెళ్ళింది అంటూ అంబులెన్స్ వెళ్ళిన వైపు వేలు పెట్టి చూపించింది. ఓకే, మీ అవసరం ఉన్నప్పుడు కాల్ చేస్తాను, స్టేషన్కి రావాల్సి ఉంటుంది అన్నాడు ఎస్ఐ. వస్తాను సార్ అంది సహజ. భద్రం, ఈ అమ్మాయి ఫోన్ నంబర్ అడ్రస్ తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా అని కానిస్టేబుల్ వీరభద్రానికి చెప్పాడు ఎస్ఐ. పోలీస్ జీప్లో వచ్చిన కూతురును చూసి కంగారు పడ్డాడు మాధవరావు. గేట్ తీసుకొని వస్తున్న కూతురుకి ఎదురెళ్ళి, ఏం జరిగింది తల్లి, ఎందుకు పోలీస్ జీప్లో వచ్చావు, నువ్వు బానే ఉన్నావు కదా అని కంగారుగా అడిగాడు మాధవరావు. నాకేమీ కాలేదు నాన్న, బానే ఉన్నాను అని అక్కడ జరిగిందంతా తండ్రికి వివరంగా చెప్తుంది సహజ. ఏంటి, ఎవరో దారిన పోయే దానికోసం నువ్వు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతావా? ఇదంతా తెలిసి వాడు చూస్తూ ఊరుకుంటాడా? నువ్వు ఏమైనా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుంటున్నావా? రోడ్డున పోయే వాళ్ళందరినీ కాపాడటానికి నీ మీద కక్ష కట్టి నిన్ను కూడా ఏమైనా చేస్తే ఏం చేస్తావు? వనజ తిడుతూ ఉంది. అదేంటి అమ్మా అలా అంటావు? ఎవరో అయినా తను కూడా మాలాగా ఒక ఆడపిల్లే కదా, అదే పరిస్థితుల్లో నేను ఉంటే ఏం చేసేదానివి అని అడిగింది పావని. చాలే సంబడం, ఈవిడ గారిని వెనకేసుకోరాడానికి మీ తండ్రి కూతుళ్ళు ముందుంటారు, అది చూసుకొని ఈవిడ గారు చేసే పనులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది అని వనజ అంది. ఇక నీ మాటలకు కళ్ళెం వేస్తావా? సహజ ఏమీ తప్పు చేయలేదు, తప్పు జరుగుతుంటే ఎదురించింది, అతనికి శిక్ష పడటానికి పోలీసులకు సహాయం చేస్తుంది అంతే అని వనజతో అన్నాడు మాధవరావు. దారిన పోయే కంప నెత్తిన వేసుకుంటాము అంటున్నారు, నేను మాత్రం ఏం చెయ్యను అంటూ లోపలికి వెళ్ళింది వనజ. ఒక వారం రోజుల తర్వాత నడుచుకుంటూ గుడికి వెళ్తున్న సహజని గుద్దుకున్నాడు శరత్. సహజ వెనక్కి పడబోతుంటే సహజ చేతిని పట్టుకున్నాడు. పడిపోయానని గట్టిగా కళ్ళు మూసుకున్న సహజ ఇంకా తనని నేల ముద్దాడలేదేంటా అని మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా శరత్ తననే చూస్తూ ఉన్నాడు. ముందుగా భయం వేసిన ఆ భయాన్ని లోపలే దాచి కోపంగా చూస్తూ, నువ్వా ఆ అమ్మాయిని ఏం చేశావు, ఎక్కడికి తీసుకెళ్ళావు అని అడిగింది సహజ. శరత్ సహజని ఫోర్స్గా తన వైపు లాగి,
చెయ్యి వెనక్కి మడిచి తన కళ్ళల్లోకి చూస్తూ, ఆ అమ్మాయిని ఏం చేస్తే నీకెందుకు? నిన్నేం చేయకుండా వదిలేశానని ఫీలవుతున్నావా? అంటూ వేలిని సహజ నుదురు ముక్కు మీదుగా తెస్తూ పెదవుల దగ్గరికి వచ్చేసరికి సహజ ఇంకో చేత్తో శరత్ చేతిని నెట్టింది. చూడు, కామ్గా నీ పని ఏదో నువ్వు చేసుకో. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకు, అర్థమైందా? అని సహజ చేతిని వదిలాడు. నీ పాపాలు పండే రోజులు త్వరలోనే ఉంది అంటూ ముందుకు కదిలింది సహజ. సిటీలో మాయమవుతున్న విద్యార్థులను కిడ్నాప్ అయిన వారందరూ సుమారు 16 నుండి 20 సంవత్సరాల లోపు వారే అవడం గమనార్హం అంటూ టీవీలో వస్తున్న న్యూస్ చూసి ఆలోచనలో పడింది సహజ. ఆ రోజు వాడు తీసుకెళ్లిన అమ్మాయికి కూడా సుమారు 18 సంవత్సరాలు ఉంటాయి. ఖచ్చితంగా వాడే అందరినీ కిడ్నాప్ చేసి ఉంటాడు. ఈసారి ఎలా అయినా వాడిని పోలీసులకు అప్పగించాలి అని మనసులో అనుకుంది సహజ. ఇంతలో పొరుగింటి పంకజతో తను బాతకాన్ని పూర్తి చేసుకొని అక్కడికి వచ్చిన వనజ టీవీ చూస్తున్న సహజ వైపు చూసి, ఆహా, మహారాణిలా దర్జాగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నావా? అని టీవీ ఆఫ్ చేసి, నేను చెప్పిన పనులన్నీ పూర్తి చేశావా అని అడిగింది. చేశాను పిన్ని, బట్టలు ఉతికాను, గిన్నెలు తోమాను, వంట కూడా అయిపోయింది అని సహజ చెప్తూ ఉంటే, చాల్లే, అన్నీ విడమర్చి నువ్వు ఏదో పెద్ద కష్టపడుతున్నట్టు చెప్పక్కర్లేదు. మీ నాన్న ఫోన్ చేశారు. భోజనానికి రావడానికి కుదరదంట. క్యారేజ్ పంపించమన్నారు. తొందరగా వెళ్ళి ఇచ్చేసిరా అంటూ ఫోన్ నొక్కుతూ వెళ్ళింది వనజ. సహజ వాళ్ళ నాన్నకు క్యారేజ్ సిద్ధం చేసి ఆఫీస్కి తీసుకెళ్ళింది. ఎవరితో అయినా పంపమంటే నీతో పంపిందా మీ పిన్ని? అంటూ సహజ చేతిలో ఉన్న క్యారేజ్ తీసుకుంటూ అన్నాడు మాధవరావు. అదేం లేదు నాన్న, ఇంట్లో ఏమీ తోచక నేనే వచ్చాను అంది సహజ. సరే, జాగ్రత్తగా వెళ్ళు తల్లి అన్నాడు మాధవరావు. సహజ తిరిగి ఇంటికి వెళుతుండగా దారిలో, ఇది ఆ రోజు నేను చూసినదే కదా అని మనసులో అనుకొని, అన్నా, ఒకసారి ఆటో ఆపు అని ఆటో దిగింది. ఫోన్ తీసి తన దగ్గర ఉన్న కానిస్టేబుల్ నంబర్కి లొకేషన్ షేర్ చేసింది. ఆటో అతనికి డబ్బులు ఇచ్చి పంపించేసి అంబులెన్స్కి దగ్గరగా వచ్చి చూసింది. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. అక్కడే ఒక చెట్టు చాటు నుండి చూస్తూ ఉంది ఎవరైనా వస్తారేమోనని. ఇంతలో అక్కడికి ఒక అమ్మాయిని మోసుకుంటూ 2 వ్యక్తులు వస్తున్నారు. అది చూసిన సహజ కొద్దిగా కంగారు పడింది. నేను అనుకున్నది నిజమే, వీళ్ళే అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్నారు. ఛ, ఈ పోలీసులు ఎప్పటికి వస్తారో? వాళ్ళు వచ్చేలోపు వీళ్ళు అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయేలా ఉన్నారు అనుకుంటూ ఉండగా తన భుజం మీద ఎవరిదో చెయ్యి పెట్టడంతో భయపడి వెనక్కి తిరిగి చూసింది. నీకెప్పుడు రోడ్డు మీదనేనా పని? నీకు ముందే చెప్పానుగా, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని. అయినా అదే చేస్తున్నావు అంటూ సహజని చెట్టుకు లాక్ చేశాడు శరత్. సహజ అలాగే శరత్ వైపు చూస్తూ, ఈసారి ఎలాగైనా వీడిని తప్పించుకోనివ్వకూడదు అని మనసులో అనుకొని, అలాగే శరత్ కళ్ళల్లోకి చూస్తూ మెల్లిగా తన బ్యాగ్లో ఉన్న పెప్పర్ స్ప్రేని తీసి శరత్ కళ్ళల్లోకి స్ప్రే చేసింది. శరత్ కళ్ళు బాగా మండడంతో, ఓయ్ మెంటల్ అని సహజని తిట్టి అంబులెన్స్ వైపు వెళ్ళబోతుంటే సహజ వెంటనే తన చున్నీ తీసి శరత్ 2 చేతులకు కట్టి అక్కడే ఉన్న చెట్టుకి కట్టింది. పోలీస్ జీప్ సైరన్ వినిపించడంతో అంబులెన్స్ వెళ్ళిపోయింది. ఇంతలో అక్కడికి పోలీసులు రావడంతో శరత్ను వాళ్లకు అప్పగించింది సహజ. ప్లీజ్ నన్ను వదలండి, నేను వెళ్ళాలి అంటూ తనని తీసుకెళ్తున్న పోలీసులతో అన్నాడు శరత్. అయినా వాళ్ళు పట్టించుకోకుండా లాక్కెళ్ళిపోతుంటే కోపంగా సహజ వైపు చూశాడు. ప్రస్తుతం తలుపు కొట్టిన శబ్దం విని కళ్ళు తెరిచి చూసింది సహజ. శారద ఒక చేతితో భోజనం ఉన్న ప్లేట్,
మరొక చేతితో మంచినీళ్ళ బాటిల్ పట్టుకొని వచ్చి, లేమ్మా, లేచి భోజనం చెయ్యి అంది. లేదండి, నాకు ఆకలిగా లేదు అంది సహజ. ఉదయం నుండి ఏమీ తినలేదు, నిన్న కూడా ఏమీ తిని ఉండవు. ఆకలి లేదు అంటావేంటి? వాడి మీద కోపం నీ కడుపు మీద చూపిస్తావా? ఏదైనా సరే తిని సాధించాలి, కానీ ఇలా పస్తులు ఉండకూడదు అంటూ అన్నం ముద్ద కలిపి సహజ నోటి దగ్గర ఉంచింది శారద. సహజ అలాగే మౌనంగా చూస్తూ ఉంటే మనం భోజనం కోసం ఎదురు చూడాలి, కానీ వడ్డించిన ప్లేట్ మన కోసం ఎదురు చూడకూడదు. కొంచెం తిను తల్లి అని శారద అనగానే సహజ నోరు తెరిచింది. శారద ప్రేమగా తినిపిస్తుంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేసింది సహజ. చూడు ఎంత ఆకలితో ఉన్నావో, ఉండు ఇంకొంచెం పెట్టుకొని వస్తాను అంటూ శారద లేస్తుంటే, ఇక చాలు అమ్మా, కడుపు నిండిపోయింది అంది సహజ. ఆ మాట విన్న శారద ఏమన్నావు అని అడిగింది. క్షమించండి, ఎందుకో మీరు తినిపిస్తుంటే మా అమ్మ గుర్తొచ్చింది అని తలదించుకుంది సహజ. పిచ్చిపిల్ల, ఎందుకు తలదించుకుంటున్నావు? నేను మీ అమ్మనే అనుకో. నేను నీకు అత్తయ్యను కాను, అత్తమ్మను, అర్థమైందా అంటూ ప్రేమగా సహజ నుదిటి మీద ముద్దు పెట్టింది శారద. సహజ ఆనందంతో పొంగిపోతూ కళ్ళనీళ్లతో శారదను చుట్టుకుంది. ఇదంతా గది బయట నుండి చూసిన శరత్ మౌనంగా తన గదిలోకి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి నేను చెప్పిన పని ఎంతవరకు చేశారు అని అడిగాడు. అటువైపు నుండి చెప్పిన సమాధానం విని, సరే, ఆ 100వ అమ్మాయి కూడా నా దగ్గర రెడీగా ఉంది, ఇంకో 2 రోజుల్లో అక్కడికి తీసుకువస్తాను, ఈలోగా నేను చెప్పిన ఏర్పాట్లు అన్నీ సిద్ధం చేయండి అని కాల్ కట్ చేశాడు శరత్. ఫోన్లో ఉన్న సహజ ఫోటోను చూస్తూ, మిస్ సహజ నుండి మిసెస్ సహజ శరత్ అయిపోయావు. బీ రెడీ ఫర్ మై సర్ప్రైజ్ అంటూ నవ్వుకొని బయటకు వెళ్ళాడు శరత్. శరత్ ఫోన్లో ఎవరితో మాట్లాడాడు? ఆ 100వ అమ్మాయి ఎవరు? సహజకి ఏం సర్ప్రైజ్ ఇస్తాడు? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మీకు కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.